అందరికి నమస్తే. జనవరి నిజానికి ఈ వార్త చెప్పాలంటే నాకు గూడా చెప్పాలనా వద్దా అనే ఒక సంశయం నాకొచ్చింది. చెప్తే వ్యూవర్స్ గూడా ఏమనుకుంటారో ఇదేదో చెప్పాలని చెప్తుండేమో అనుకుంటారేమో అన్న ఒక సంశయం గూడా వచ్చింది. కానీ కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ, కాంగ్రెస్ నేతలు ఒకరో ఇద్దరో చెప్తున్న మాటలు ఖచ్చితంగా మీ చెవిలో గూడా ఎయాల గదా! అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. అది అవ్వచ్చు, కాకపోవచ్చు. జనవరి రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్ అనే వార్త కాంగ్రెస్‌లో మంచి చర్చ ఊపు అందుకున్నది. ఎట్లా ఊపు అందుకున్నదంటే ఈ మధ్య జరిగిన చాలా పరిణామాలు. సరే మహారాష్ట్ర ఓడిపోనికే రేవంత్ రెడ్డికి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి ప్రచారం రేవంత్ రెడ్డి పథకాలు లేకపోతే ఇక్కడ ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన పేరే మాట్లాడాలి మనం. కాంగ్రెస్ పాలన అయినా కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆయన్నే హెడ్ కదా తెలంగాణకు. ఆయన పాలన అవన్నీ కూడా ప్రభావం చూపి ఉండొచ్చు మహారాష్ట్రల. కానీ రేవంత్ రెడ్డే ప్రత్యక్షంగా కారణమైతే కాదు కదా! అక్కడ రాహుల్ గాంధీ ప్రచారం చేసిండ్రు. వాళ్ళందరూ ప్రచారం చేసిండ్రు కాబట్టి మహారాష్ట్ర అది పెద్ద ఎఫెక్ట్ కాదు. కానీ ఇంకా చాలా అంశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అంటే లోక్‌సభ ఎలక్షన్స్ కన్నా ముందు రేవంత్ రెడ్డికి నిజంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది హైకమాండ్. హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే. రేవంత్ రెడ్డి పలానాదంటే పలానాదే. అసలు సీనియర్‌లను కూడా దగ్గర రానియలేదు వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కను వీళ్ళెవరిని దగ్గరకు రానియాలి హైకమాండ్. రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్. మీరందరూ ఖచ్చితంగా ఆయన చెప్పింది వినాల్సిందే అని వాళ్ళు కూడా హుకుం జారీ చేసింది హైకమాండ్. నిజంగానే వాళ్ళు కూడా సైలెంట్ ఉన్నారు. ఏమన్నా చేసుకొని ఏమన్నా గానీ మనకు మంత్రి పదవులు వచ్చినాయి చేసుకుందామని వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. కానీ తర్వాత లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత తేడా వచ్చింది. ఇక తేడాకు సవాలక్ష కారణాలు. ఆ ఫ్రీడమ్‌ను మిస్‌యూజ్ చేసిండు రేవంత్ రెడ్డి. మిస్‌యూజ్. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ప్రచారం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, బీజేపీతో ఫ్రెండ్‌షిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఇక మొత్తం మిస్‌యూజ్ అయిపోయింది అనే రిపోర్ట్ హైకమాండ్ దగ్గర ఉన్నది. ఆ తర్వాత ఈయన నోటి దూల, ఈయన ఎట్లా పడితే అట్లా మాట్లాడము, ఇంగ ఇవన్నీ కూడా వచ్చినాయి తెర మీదకి. వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ దాకా వచ్చింది స్టోరీ. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంటే ఇవ్వను. కలవడం వేరు, అపాయింట్‌మెంట్ వేరు. కలవడం ఏముంటది గుంపులో గోవిందం. కార్యకర్తలు ఎవరైనా పోయి కలవచ్చు. ఒక గోడసాటుకు పోయి మాట్లాడుకుంటే కదా! ఈయన విషయాలు ఆయనే చెప్తాడు, ఆయన విషయాలు ఈయనే చెప్తాడు. అసలు స్ట్రాటజీ ఉంటది. కానీ ఆ స్ట్రాటజీయే రేవంత్ రెడ్డి దగ్గర డిస్కస్ చేసేందుకు హైకమాండ్ సిద్ధంగా లేకపోవడం అనేది కొంత చర్చకు దారితీస్తది. ప్లస్సు జార్ఖండ్‌లో బట్టి విక్రమార్క నేతృత్వం వహించిన దగ్గర గెలవడం. ఆయన బట్టి విక్రమార్కను చూసి ఏం ఓటెయ్యరు. అక్కడ కొన్ని తప్పులు జరిగినాయి. బీజేపీ కొన్ని తప్పులు చేసింది. బీజేపీ హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఆయన చేసిన తప్పులు ఒకవేళ చేసి ఉంటే ఏ తప్పు మీద అయితే అరెస్ట్ చేసిండ్రో ఈడీ, ఆ తప్పులను బీజేపీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఇక్కడ ఆదివాసీలంతా వన్ సైడ్ అయిపోయినారు. ఆదివాసీలంతా అయ్యో! మా వాడిని అరెస్ట్ చేశారని చెప్పి వన్ సైడ్ అయిపోయి అటు జేఎంతో కలిసి ఉన్న కాంగ్రెస్‌కు ఓటేసింది తప్ప అక్కడ కాంగ్రెస్ ఏం మెరగలే. బట్టి విక్రమార్కను చూసి ఏం ఓటేయలేదు. అది కానీ దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు కదా! ఇప్పుడు బట్టి విక్రమార్క ఈస్ ద హీరో. క్లెయిమ్ చేసుకుంటారు. చేసుకున్నాడు ఆల్రెడీ. బట్టి విక్రమార్క ఈస్ ద హీరో ఇప్పుడు. ఎందుకు హీరో అంటే మొన్న సీడబ్ల్యూసీ మీటింగ్ అయింది ఢిల్లీలో. సీడబ్ల్యూసీ మీటింగ్‌కు ఇక్కడ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు అటెండ్ కావాల్సి ఉండే. దామోదర రాజనరసింహ. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అక్కడ సీఎం సిద్ధరామయ్య అటెండ్ కావాల్సి ఉండే. సిద్ధరామయ్యని రావద్దని చెప్పిర్రు, రేవంత్ రెడ్డిని రావద్దని చెప్పారు. వీళ్ళిద్దరు రావద్దని చెప్పిర్రు. వీళ్ళు ఇక్కడ సీఎం పోతారు కదా! ఆయనతో పాటు పోవచ్చు అని వీళ్ళు ఆగినరు. వీళ్ళకి టైం కుదరలే. వీళ్ళు కూడా పోలే లాస్ట్‌కి. బట్టి విక్రమార్క పోయినరు సీడబ్ల్యూసీ మీటింగ్‌కి. అందుకే ఆయన హీరో అంటున్నా. వాళ్ళకి హీరో ఆ మీటింగ్‌లో బట్టి విక్రమార్క ఇస్ ద హీరో. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆయనకే స్పీచ్‌లు తినిపించిర్రు. ఆయనకే నమస్తేలు పెట్టిర్రు. ఆయనకే హల్వా ఇచ్చిర్రు. ఆయనకే కంగ్రాచులేషన్స్ చెప్పిర్రు. మొత్తం బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క కూడా ఊకే వదలలే. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి ర్యాలీ ఇక్కడ హైదరాబాద్‌లో. జార్ఖండ్‌లో గెలిపించి వచ్చినామని. అక్కడి నుంచి ర్యాలీ తీసిర్రు. సరే బట్టి విక్రమార్కకు కొంత ప్రయారిటీ పెరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెగ్యులర్‌గా హైకమాండ్‌తో టచ్‌లో ఉన్నాడు. ఆయన ఇక్కడ నుంచి చెప్పాల్సింది చెప్తున్నాడు, చేయాల్సింది చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా గ్రహించిండులే. రేవంత్ రెడ్డి కూడా గ్రహించిండు. గ్రహించి ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 20 డేస్ నుంచి ఏం చేస్తున్నాడంటే హైకమాండ్‌ని పొగుడుతున్నాడు. రాహుల్ గాంధీ 2 ఎంపీ సీట్లు గెలిస్తే అక్కడ వయనాడు, ఇక్కడ నాందేడు గెలిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ప్రచారం వల్ల గెలిచినామని చెప్పుకున్నారు. ప్రచారం చేయలేదు సోనియా గాంధీ. కానీ వాళ్ళ పేరు మీద గెలిచినామని చెప్పుకున్నాడు. లేకపోతే నేనే నాందేడ్ మే మై 3 दिन సో గయా, 3 दिन మే పూరా ఉల్టా గాయా, ఉల్టా కాయా ఏదో చెప్తారు కదా ఆయన. ఇంగ్లీష్, తెలుగు, హిందీ కలిపి. అవన్నీ చెప్పి నాందేడ్‌లో నేనే గెలిపించేసానని చెప్పుకుంటుండే కానీ ఆడ బాలేదు పరిస్థితి కూడా చెప్పుకోలేకపోయాడు. అలవాట్లో పొరపాటు అది. తర్వాత సీనియర్లను కాకాపడుతుంది. చూసినరా మామనారు రైతు పండుగ సభల
సీనియర్లను కాకబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఉత్తుత్తగానే ఇంటికి పిలుస్తున్నట, ఉత్తమ్ కుమార్ ఇంటికి పిలుస్తున్నట్ట, అన్న రావే 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 అంటున్నాడంట. బట్టి విక్రమార్కను బట్టి సాబ్ ఆనా ఆనా అంటున్నాడంట. ఇంకా పొంగులేటి ఎట్లా ఇంటికానే ఉంటాడు. అది పొంగులేటి ఇంటికానే ఉంటుండు, ఆయన పిలవాలని అవసరం లేదు. ఇంకా మిగతా వాళ్ళు కూడా, మిగతా మినిస్టర్లను కూడా ఈ శ్రీధర్ బాబు లాంటి వాళ్ళందరూ కాకబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఎన్ని పొగడతలు మామనాడులో రైతు పండుగ సభ మీద, ఎన్ని పొగడతలు రేవంత్ రెడ్డి సీనియర్ల మీద. అన్న మీరు 20,000 కోట్లు ఇవ్వాలి మా వెనకబడిన జిల్లాకు, అది ఇది అన్నీ బిస్కెట్ అనమాట. వాళ్ళకి తెలుసు ఈయన బిస్కెట్లు, వాళ్ళందరూ తెలుసు. ఈయన క్రీమ్ బిస్కెట్ ఎందుకు వేస్తాడు, తౌడు బిస్కెట్ ఎందుకు వేస్తాడు, పార్లేజీ బిస్కెట్ ఎందుకు వేస్తాడు, అసలు బ్రాండెడ్ లేని బిస్కెట్ ఎందుకు వేస్తాడు, అన్నీ తెలుసు. ఇంకా మా కోమరెడ్డి బ్రదరు ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన గురించి మాట్లాడడం. ఆయనేమో ఈయననే బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి బిస్కెట్ వేసుకుని తిరుగుతుండే, ఎందుకో తెలియదు, అది తర్వాత మాట్లాడదాం. కానీ సీనియర్ మంత్రులను లైన్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ మంత్రులను కొంత కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఏమో కానీ ఈ మధ్యకాలంలో హైకమాండ్ బాగా ఇన్వాల్వ్ అయింది లోక్సభ ఎలక్షన్స్ తర్వాత. ఇన్వాల్వ్మెంట్ తెలంగాణ గవర్నమెంట్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు నిర్వాహకం వల్ల కాంగ్రెస్కు చీటెప్పర్ వస్తుంది, దేశవ్యాప్తంగా మనకి ఏదో దెబ్బ తగిలే విధంగా ఉందని కొంత వాళ్ళు అలర్ట్ అయినరు. అలర్ట్ అయ్యి ఏం చేసినారు, హైడ్రా ఏమైంది, హైడ్రా ఇప్పుడు మొన్నటిదాకా పొడుస్తాం, కూలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఇప్పుడు ఏమైంది, చేతులు ఎత్తేసిండు. రంగనాథ్ చేతులు ఎత్తేసి కూర్చున్నాడు. రంగనాథ్ చేతులు ఎత్తినట్టే రంగనాథ్ సమస్య కాదు, అది గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. పాపం పేదోళ్ళై మధ్యతరగతి వాళ్ళై గులగొట్టేసిండ్రు. పెద్దల కొడక వచ్చే వరకు బంద్ చేసారు. రేవంత్ రెడ్డి వాళ్ళ తిరుపతి రెడ్డి ఇంటి కాడకు వచ్చే వరకు బంద్ చేసిండ్రు. అక్బరుద్దీన్ ఓవైసీల కాలేజీ కాడకు వచ్చే వరకు బంద్ చేశారు. మల్లారెడ్డి కాలేజీ కాడకు వచ్చే వరకు బంద్ చేసిండ్రు. ఈ పెద్ద పెద్దోళ్ళ ఫామ్ హౌస్ల కాడకు వచ్చే వరకు బంద్ చేశారు, కూల్చురు బంద్ చేసిండ్రు. హైడ్రా అంటే అంతకుముందేమో మీసాలు ఇట్లా తిప్పేవాళ్ళు, ఇప్పుడు మీసాలు ఇట్లా తిప్పుకొని తిరుగుతున్నారు హైడ్రా వాళ్ళు. ఇంతకుముందు ఇట్లా నిమ్మకాయలు పెట్టచ్చు, ఆ నిమ్మకాయల మీసాల మీద. ఇప్పుడు మొత్తం డౌన్ చేసి ఇట్లా పులికేసులాగా తిరుగుతున్నారు. ఇప్పుడు అంతకుముందేమో అట్లా తిరిగినారు, ఇప్పుడు పులికేసులు అనమాట. చేసిన పాపాలను చేసి కూడా కొబ్బరికాయలు దండుకొని తిరిగినాడు పాపాలు చేసి. గట్టే ఉన్నది ఈ హైడ్రా వాళ్ళ కథ కూడా. అట్లా ఈ హైడ్రాను హైకమాండ్ చెప్తే ఆగిపోయింది. హైకమాండ్ చెప్తే ఆగింది. ఆగురా నాయన నువ్వు ఆగు, నీకు దండం పెడతా, మొత్తం నాశనం చేసినామంటే ఆపిర్రు. తర్వాత మూసీది కూడా పెద్ద వేగం లేదు, చూసినరా వాళ్ళు ఏమంటున్నారు ఢిల్లీలో మూసీ విషయంలో. ఫస్ట్ ఏమో ఈయన వాళ్ళకు పెద్ద బిస్కెట్ వేసిండు. వాళ్ళకు పార్లేజీ అంటే చిన్నగా ఉంటుంది బిస్కెట్, మ్యారీగోల్డ్ బిస్కెట్ రౌండ్గా పెద్దగా ఉంటుంది. గా బిస్కెట్ వేసిండు, మీకు కూడా వస్తాయి పైసలని, మీకు 10,000 కోట్లు అని ప్రచారం అయింది. హైకమాండ్ కూడా 10,000 కోట్లు వస్తాయని. వాళ్ళకి ఈడ ఏం చేస్తారనుకున్నారో పాపం. ఇప్పుడు అవన్నీ వద్దు, నువ్వు ఆ కాలువ పొడి ఏం కడతావు కట్టుకో, ఆ పక్క ఇప్పుడు కూలగొట్టు కాలు పెట్టుకోవద్దని చెప్పినట్ట హైకమాండ్. అందుకే మూసీ విషయంలో కూడా స్లో అయిపోయాడు. తర్వాత అదాని విషయంలో చూసినావు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఆ 100 కోట్లు వెనకకి ఇస్తున్నాం ప్రెస్ మీట్ పెట్టిండు సామి. ఈయనందరికీ నేను పెట్టలే, ఈయన ఇంకా దోస్తాన్లో ఉన్నాడు. 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు ఇప్పటివరకు క్యాన్సిల్ చేసుకుంటలేడు ఆయన. అగ్రిమెంట్ గవర్నమెంట్ ఏ టైంలో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఆడ కేసులు పెడతారని బెదిరిస్తుంది చూసినావా. మరి ఎట్లా అంటే మరి వాళ్ళ కేసులు అమెరికాలో కేసులు పెడితే ఇప్పుడు మీరు ఫార్ములా కారు ఈ రేస్ మీద రద్దు చేశారు కదా, మరి వాళ్ళు కేసు పెడితే అమెరికాలో కేసు పెడితే రోజు సీఎం అందరూ అమెరికాకు పోయిస్తారా, రోజు పొద్దుగాల పోయి రాత్రికి వస్తారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలుచుకుంటే అదానితో ఉన్న అగ్రిమెంట్ మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు, అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంటే ఏ క్షణమైనా ఆ కాంట్రాక్ట్లు తగ్గించవచ్చు, ఆ కాంట్రాక్ట్ రద్దు చేయొచ్చు, ఆ కాంట్రాక్ట్ మొత్తం తీసేయచ్చు, అసలు ఆ పనే లేకుండా చేయొచ్చు. అదానితో చేసుకున్న అగ్రిమెంట్ల వ్యవహారం ఇది. కానీ ఎట్లా కూలుకుతున్నాడు నిన్న, లేదు 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 అట్లా చేయొద్దు, అట్లా చేస్తే వాళ్ళు కేసులు పెడతారు. అక్కడనే ఉంది మర్మం. ఈ 100 అందుకే అన్న ఈ 100 కోట్లు ఓపెన్గా కనిపించినాయి. అసలు తెరైనగా ఏం జరిగింది, అవి వాపస్ తీయమని అడుగుతారేమో అన్న చర్చ ఒకటి ఉంది. అందుకే ఈయన రద్దు చేయమంటున్నాడేమో అని. అదంతా హైకమాండ్కి తెలుసు. అదాని కేవలం వాళ్ళు ఫోన్ చేసి సెండింగ్ చేస్తే 100 కోట్ల రూపాయల చెక్ క్యాన్సిల్ చేశారట. కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసిన, రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే. ఓకే, అట్లా అదాని ఇష్యూ కూడా ప్రస్తుతానికి ఫైనల్ పక్కకు పోయింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం లగచర్ల ఇష్యూ ఒకటి నడుస్తుంది. ఆడ నిన్ను కత్తితో పొడిచి చంపుతా అని ఫస్ట్ బెదిరించిండు. ఓ కత్తి తీసుకుని వస్తావా అంటే ఇప్పుడు కత్తి కాదు కట్టె తీసుకుని వస్తా అంటుండు. అంటే ఎటనో వాళ్ళగా మేము చంపుతా. మొన్నటిదాకా ఫార్మా అన్నాడు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటాడు. వాళ్ళ భూములు గుంజుకుంటా అంటే ఎట్టని చంపుతా అంతే. కత్తి కాకపోతే కట్టే కాకపోతే రాయి. అట్లా ఇవన్నీ కూడా హైకమాండే క్యాన్సిల్ చేపించేసింది. వద్దురా బాబు నువ్వు చాలు పుణ్యం, కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా నాశనం చేసేటట్టున్నావు. ఈ పార్లమెంట్ మేము అదాని విషయంలో కొట్లాడుతున్నాం, నువ్వు అదాని వ్యవహారాలు నడిపిస్తున్నావు అని చెప్తే అంటే రేవంత్ రెడ్డి మీద వాళ్ళకు నమ్మకం పోయింది అని చెప్పడానికి చెప్తున్నా. రేవంత్ రెడ్డి
ఒక తప్పు చేస్తే ఓకే, 2 తప్పులు చేస్తే ఓకే, 3 తప్పులు చేస్తే, 4 తప్పులు చేస్తే, 10 తప్పులు చేస్తే, హైకమాండ్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ కాంగ్రెస్ అంటేనే జనం భయపడుతున్నారు. హస్తం గుర్తు హస్తం గుర్తు అంటేనే వాళ్ళు మొత్తం రిక్తహస్తాలని గుర్తుకు వేసుకుంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి జనవరిలో దింపుతారా? జనవరి డెడ్లైన్, జనవరి నుంచి సంవత్సరం ముందే దింపొచ్చు. కానీ సంవత్సరం ముందే దింపితే దేశవ్యాప్తంగా చర్చ ముఖ్యమంత్రి సంవత్సరం కూడా ఉంచారా ఆయన, మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆ వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీదే రావాలి. రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత రావాలని ఎదురు చూసిర్రు. అది వచ్చింది, ఇప్పుడు మోకా వచ్చింది అనేది కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. సుమి, మళ్ళీ నేనేదో నాకు ఢిల్లీలో మాట్లాడలే, కాంగ్రెస్లో జరుగుతున్న చర్చనే జనాదృష్టి తీసుకొచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నా. జనవరి అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, సంవత్సరం కూడా అయిపోతుంది. డిసెంబర్ 9కి సంవత్సరం పాలన అయిపోతుంది, జనవరి కూడా వస్తుంది, పెద్ద తేడా ఏం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.